Hello everyone, I'm Dr. Shalini Kodati. So today topic chemical pill. క్లినిక్లోకి వచ్చి అడుగుతూ ఉంటారు, కెమికల్ పిల్ చేస్తారా డాక్టర్, కెమికల్ పిల్ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతారు. సో టుడే లెట్ us know వాట్ ఈస్ కెమికల్ పిల్. దీన్ని కెమికల్ అనే నేమ్ విని ఇది స్కిన్ని బర్న్ చేస్తుందేమో, స్కిన్ని డ్యామేజ్ చేస్తుందేమో అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. సో కెమికల్ పీల్ అంటే ఏంటి అంటే మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో స్కిన్ కేర్ రొటీన్లో యూస్ చేసే మాలిక్యూల్సే లైక్ సాలిసిలిక్ యాసిడ్ కానీ వీటిని డబల్ ద స్ట్రెంగ్త్ ట్రిపుల్ ద స్ట్రెంగ్త్ స్కిన్ మీద ఒక ప్రొసీజర్లో చేసిన దాన్ని కెమికల్ పీల్ అని అంటాం. సో దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాసిడ్స్ లాంటివి యూజ్ చేస్తాం, లైక్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్. దీనివల్ల స్కిన్కి ఏమీ డ్యామేజ్ జరగదండి. ఈవెన్ విటమిన్ ఏ డెరివేటివ్స్ లైక్ రెటినోయిక్ యాసిడ్ కూడా మనం యూజ్ చేస్తాం. దీన్నే ఎల్లో పీల్ అని అంటాం. హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ దిస్ కెమికల్ పీల్ వర్క్? లెట్ us know. సో ఈ కెమికల్ పీల్ అనేది స్కిన్ మీద అప్లై చేసినప్పుడు స్కిన్ పోర్స్ ద్వారా డీప్ ఇన్ టు ద స్కిన్ లేయర్స్ వెళ్ళి ఇట్ క్లీన్స్ ద బ్యాక్టీరియా అండ్ ద ఆయిల్ ప్రొడక్షన్ విచ్ ఇస్ డన్ ఇన్ ద స్కిన్. సో దీనివల్ల స్కిన్ చాలా హెల్దీగా అవుతుంది. సో ఏ స్కిన్ టైప్స్లో మనం ఈ కెమికల్ పీల్ యూజ్ చేస్తాం? యూజువల్గా డల్ స్కిన్ ఉన్నా, లేదు అంటే యాక్నే ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, సన్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ అయినా, లేదు పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ అయినా, ఇలాంటి కండిషన్స్లో ఈవెన్ యాంటీ ఏజింగ్ పర్పస్ అంటే రింకిల్స్ ఉన్న టైంలో కూడా మనం ఈ కెమికల్ పీల్ అనేది యూజ్ చేయొచ్చు. సో విచ్ కైండ్ ఆఫ్ స్కిన్ నీడ్స్ విచ్ కెమికల్ పీల్? యాక్నే ఎక్కువ ఉందనుకోండి సాలిపిల్ యూజ్ చేస్తాం, అంటే సాలిసిలిక్ యాసిడ్ పీల్. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే కనుక గ్లైకాలిక్ యాసిడ్ పీల్ కానీ, లేదు అంటే అజిలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, ఈ కైండ్స్ ఆఫ్ పీల్స్ యూజ్ చేస్తాం. సో డాక్టర్ విల్ బి నోయింగ్ విచ్ కైండ్ ఆఫ్ పీల్ టు యూస్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పీల్ టు యూస్. సో మీరేం కంగారు పడక్కర్లేదు, మీ డాక్టరే చూస్ చేసుకుంటారు.